హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లక్స్. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అనుకొని మళ్ళీ ఏందబ్బా రోడ్ సైడ్ ఇలా తింటూ ఉంది అనుకుంటున్నారా? ఇది మా కాలనీలోకి వచ్చే ఎంట్రన్స్. ఇటు వచ్చేసి నా బ్యాక్ సైడ్ వచ్చేసి కొత్తపట్నం వెళ్ళాలంటే ఈ వైపు వచ్చేసి ఈత మొక్కల రూట్ అనమాట. ఇది మా ఊరికి ఎంట్రన్స్లో మా తమ్ముడైతే ఇక్కడ షాప్ అయితే పెట్టున్నాడు అనమాట. ప్రతిరోజు సాయంత్రం పూట అంటే 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నైటు 10-10:30 దాకా అయితే ఉంటారనమాట. అందుకోసం ఇలా మా కాలనీకి వచ్చే ఆ ఎంట్రన్స్లో ఈ షాప్ అయితే ఇలా పెట్టున్నాడు. జస్ట్ 10-15 రోజుల నుంచి అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ పానీపూరి, అలాగే బజ్జీలు, ఉల్లిపాయ, అలాగే బజ్జీలు అనమాట. పానీపూరిలోకి ఇక్కడైతే నేను అంటే సాయంత్రం 5 గంటలప్పుడైతే మేము కూరగాయలకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి బోండాలు, కారపు బోండాలు, తీపి బోండాలు అయితే కాదు, చాలా రకాలైతే పెట్టున్నాడు ఇక్కడ. నేను 5 గంటలప్పుడు వచ్చాను కాబట్టి సగం బడ అయిపోయినాయి. ఇది ఒకటి ఇచ్చాడనమాట. నేను పానీపూరి అడిగితే మా తమ్ముడైతే ఈ టమాటాలతోటి చేసింది ఇదైతే ఇచ్చాడు. ఇదైతే నాకు ఏదో కొత్తగా అనిపించింది. ఇదైతే తిని ఇక నా కొత్తపట్నం సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గోంగూర కోసం అయితే వచ్చాము. మన గార్డెన్లో ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అనమాట మన గార్డెన్లో. ఇంకా నా వారం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బయట కొనే పని ఉండదు. ఇక్కడైతే చూసారా మునక్కాయలు చాలా బాగున్నాయి, అలాగే పెరుగు తోటకూర, గోంగూర ఇవన్నీ ఉన్నాయి అనమాట. అలాగే పువ్వులు ఇవన్నీ సాయంత్రం పూట చాలా ఫ్రెష్గా చాలా బాగా అమ్ముతారు. మా ఊర్లోనే పండిస్తారు కాబట్టి అంతకన్నా మెయిన్ ఏంటంటే ఇక్కడైతే చూసారా మా ఊర్లో అయితే రోడ్లు వెడల్పు చేసేసి సిమెంట్ రోడ్లు అయితే వేస్తున్నారు. ఎక్కడ నిలబడ్డా కూడా ఎక్కడ బైకులు, ఆటోలు, బస్సులు ఇవంతా చాలా రష్గా ఉందన్నమాట. ఒకటే రోడ్డు, ఒక సైడ్ అయితే రోడ్ అయితే పోస్తున్నారు. చాలా బిజీగా అయితే చాలా బాగుందన్నమాట. ఇదంతా రోడ్ అంతా వేయటం అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నెక్స్ట్ అంటే గోంగూర, మునక్కాయలు తీసుకొని ఇక్కడైతే ఈ ఎంట్రన్స్లో ఈ షాప్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే ఇవి వచ్చేసి జిలేబీ, జాంగ్రీ నాకు ఇష్టం, కానీ జిలేబీలే ఉన్నాయి అనమాట. జాంగ్రీలు అయితే చేయట్లేదు. అలాగే సమోసా కాకుండా జిలేబీ తీసుకొని వచ్చాము. ఎక్కడైతే వచ్చేసరి ఇది వచ్చేసి మా ఊరు వెళ్ళే రూటు. అలాగే ఇదంతా మాకు కొత్తపట్నంలో మెయిన్ సెంటర్ అనమాట. సాయంత్రం అయితే చాలా బిజీగా ఉంటుంది, కానీ రోడ్లు అయితే చూడండి ఎంత వెడల్పు అయితే చేస్తారు. ఈ సైడ్ వచ్చేసి ఒంగోలు రూట్ అనమాట. అది వెడల్పు చేసాము. ఇప్పుడైతే కూరగాయలు అంటే టమాటాలు ఇలాంటివి ఏం తీసుకోలేదు. గోంగూర, అలాగే మునక్కాయలు నాకు ఇష్టం వచ్చిన, నాకు ఇంకా జిలేబీ కాకుండా జాంగ్రీ అంటే ఇష్టం. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మా ఊర్లో అదైతే చెయ్యట్లేదు. ఫ్రెష్గా చేసింది జిలేబీ మాత్రమే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే చూసారా ఇది వచ్చేసి నాకేంటంటే జాంగ్రీ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే జాంగ్రీ మామూలుగా ఏంటంటే స్వీట్ షాపుల్లో అయితే చేసి ఉంటాయి, కానీ వేడివేడిగా చేసినవి అంటే బాగుంటాయి కదా. ఇది వచ్చేసి జిలేబీ అనమాట. ఇంక ఏదో ఒకట్లని ఇదైతే తీసుకున్నాను. నేను ఎక్కువగా కారం ఐటమ్స్ కన్నా తీపి ఐటమ్స్ అయితే ఇష్టపడతాను. ఇక నా జిలేబీ అయితే తీసుకున్నాను. అలాగే మునక్కాయలు, గోంగూర ఇవైతే తీసుకున్నాను అనమాట. కొంచెం చూస్తానికి కొద్దిగా ముద్దుగా ఉన్నట్టుగా ఉంది, కానీ బాగానే ఉంది. ఇదైతే తీసుకున్నాను. కొంచెం ముద్దుగా ఉంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్. తీసుకొచ్చాను గోంగూర, అలాగే మునక్కాయలు. ఈ మునక్కాయలు వచ్చేసి 20 రూపాయలు అనమాట. ఇవి చాలా ఉన్నాయి, మొత్తం 7 కాయలు బాగున్నాయి. చూస్తారు కదా మా ఊర్లో బస్ స్టాండ్లో అయితే అక్కడ మునక్కాయలు, అదే మామూలు షాపులో కూరగాయల షాపుల్లో అయితే ఒక్కొక్కటి 10 రూపాయలు, 2 వచ్చేసి 20 రూపాయలు అలా ఉంటాయి. ఇవైతే తీసుకున్నాను. 20 రూపాయలకి 7 కాయలు అయితే వచ్చినాయి. అలాగే మన గార్డెన్లో గోంగూర అయితే ఉంది, అంటే చిన్న మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇంకా పెద్ద మొక్కలు అయితే ముద్రిపోయినాయి, అందుకని ఇవైతే తీసుకున్నాను. అంటే ఈసారికి తీసుకుంటాను. ఈసారి నెక్స్ట్ ఏంటంటే ఒక 5-6 రోజుల్లో ఇక మనకి ఆ గోంగూర అయితే వచ్చేస్తుంది. ఈ గోంగూర అయితే తీసుకున్నాను. వీటికైతే వేర్లు కట్ చేసేసి, అంటే మొదుళ్ళు కట్ చేసేసి ఇలా ఉందన్నమాట గోంగూర. ఇసుక అనేది లేకుండా బాగుంటుంది కదా. ఇదైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 15 రూపాయలు. 15 రూపాయలకి 2 కట్టలు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క కట్ట ఇంతకుముందుకు 5 రూపాయలకి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక రకంగా రేటుగా ఉంది, అందుకని 10 రూపాయలు. కానీ నాకేంటంటే నేను 2 వచ్చేసి అంటే నైట్ అయింది కదా, అందుకోసం 15 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడే ఈసారి కొనింది, ఏదో తినాలనిపించింది అనమాట. 2 డేస్ నుంచి చికెన్ తింటూనే ఉన్నాం.
గోంగూర పచ్చడి తినాలనిపించి ఇవైతే తీసుకున్నాను. ఈ 2 కట్టలు. ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు ఉదయం అయితే ఒలుస్తాను. ఆకుకూర కదా, జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. మన గార్డెన్లో ఏదైతే ఎలాంటి మందులు లేకుండా పెంచుతున్నాం, అలాంటిది పురుగులు కూడా పట్టలేదన్నమాట. ఇది కూడా బాగానే ఉంది ఫ్రెష్గా. రేపు ఉదయం అయితే ఒలుస్తా. రేపు ఉదయం గోంగూర పచ్చడి చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట గోంగూర తోటి. రేపు ఉదయం అయితే చేస్తాను. ఇవన్నమాట ఈ పూటకు తెచ్చుకున్న ఈ 2 కూరగాయలు. టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇలా ఈరోజు ఈ గోంగూర మునక్కాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. కూరగాయలు అంటే టమాటాలు ఉదయాన్నే తెచ్చుకోవాలి. టమాటాలు ఇంకా వంకాయలు అలాంటివి ఏంటంటే నైట్ పూట కాకుండా ఉదయం పూట తీసుకొచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట. పుచ్చులు లేదా టమాటాలు ఏంటంటే ఉదయాన్నే ఫ్రెష్గా చాలా బాగుంటాయి. రేపు ఉదయం తెచ్చుకుంటాను. ఇవైతే ఈ పూట అయితే తెచ్చుకున్నాను. ఇంతేనండి ఈరోజు అయితే సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను.